మీకు మీకు లొల్లిలుంటే అవి సభలల్లా, మీటింగ్‌లల్లా జూసుకోర్రి. అంతేగాని అభిమానంతోని ఆళ్ళేదో ఫోటో పెట్టుకొని చిన్న చిన్న దందాలు జేసి బతుకెళ్ళదీస్తుంటే ఆళ్ళ పొట్ట మీద కొట్టకుర్రి సారు. అగో! ఏమైంది పిల్ల గంతగనం బాధపడుతున్నావు అని చూస్తుర్రా? పాపం గీ అన్న పరిస్థితి అంత ఘోరం చేసిర్రు గదా అనుల్లా. కేటీఆర్ సార్కు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారని మనందరికీ తెలుసు. ఇక వాళ్ళ అభిమానం ఎట్లుంటుందో కూడా చాలా సందర్భాలలో చూసినాం కూడా. అట్లనే సిరిసిల్లల కేటీఆర్ ఫోటో పెట్టుకొని ఒక అన్న షాయి బండి నడుపుకుంటా కాలమెల్ల తీసుకుంటుండు. మళ్ళా సర్కారోళ్ళకి ఎందుకు కోపం వచ్చిందో గాని పాపం ఆయన పరిస్థితి ఎంత అధ్వానం చేసిర్రో చూడుర్రి. కేటీఆర్ ఫోటో పెట్టుకున్న మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకున్న వాళ్ళ కనుమండిది. అద్దకు మించి ఏం లేదు. ఎందుకు కేటీఆర్ నా ప్రేమ, నా ఇష్టం, నాకు మా అన్న అనుకో. ఇది మరి ఇంత దారుణమైన సిరిసిల్ల మొత్తం నాశనం అయిపోయింది. గరీబోడు బతకకుండా అవుతుంది. కానీ ఎత్తా వాళ్ళకి అధికారులకు ఇస్తారు. రోజు 300-400 ఇవ్వను. నాకు వేరే పని చేసేదా కాదు. మున్సిపాలిటీలో ఛాయ్ పెడతా, వాళ్ళకే కమిషనర్కి ఇస్తా, కలెక్టర్ గారికి రోజు ఒక ఛాయ్ ఇచ్చా. ఏం ఘోరమయ్యా ఇది. అభిమానంతోని ఆయన ఏదో ఒక ఫోటో పెట్టుకొని చిన్నపాటి బేరం నడుపుకుంటా సంసారం ఎల్లదీస్తుంటే అసోంటి మనిషికి అన్యాయం చేయాలని ఈ సర్కారోళ్ళకి ఎందుకు అనిపించిందో. కేటీఆర్ నా అన్న, నా అభిమానం అది. అంత మాత్రం దానికి ఇట్లా నా బతుకు శినిగినిస్తరాక లెక్క చేస్తే నా పరిస్థితి ఏం కావాలే అని రోడ్డెక్కింది అన్న. అంతేకాదు నాకు ఏదో ఒక బతుకు తెరువు చూపియ్యుర్రి, లేకుంటే నా ఇల్లు గడవది అని కుత్కెలు నొయ్యంగా మొత్తుకోబట్టిండు. ఇదే ముచ్చట కేటీఆర్ సార్ చెప్పుకుంటా ట్విట్టర్లో కూడా పెట్టిండు. ఇక ఇది చూసినాక చాలా మంది ఆ అన్నకు జరిగిన అన్యాయాన్ని చూసి మస్తు బాధపడుతుర్రు. ఇంకా కొంతమంది అయితే కేటీఆర్ను చూస్తే రేవంత్ రెడ్డి కొనుక్కుతున్నట్టుంది, అందుకే ఇట్లా చేస్తుండు. కానీ మీరు అట్లా చేస్తే హీరో కాదు, అట్టిగా మందిలా కమిడియన్ అవుతారు, చూసుకోర్రి అని నవ్వుకుంటుర్రు. ఎక్కిరిచ్చేటోళ్ళ ముందే బోర్ల పడ్డట్టు మళ్ళీ సర్కారు ఎందుకు ఇట్లా చేస్తుందో వాళ్ళకే తెలవాలే గాని అట్టిగా మందిలా ఆల పాతారని ఆల చేతులతోనే పలసగా చేసుకుంటుర్రుగా అని మాట్లాడుకుంటుర్రు. పాలిటిక్స్ ను బాగా ఫాలో అయ్యే పెద్ద మనుషులు. ఇసుక దందాలు ఎక్కువ అవుతున్నాయి అనే వార్తలు బాగా వస్తుండే వరకు సర్కారు ఇజ్జత్ పోతున్నది అనుకున్నారో ఏమో. జరంత నిద్రమా పిడిచినట్టు చేస్తున్నారు ఆఫీసర్లు. ఇన్ని రోజులు గురకబెట్టి వన్నోళ్ళు పబ్లిక్ పొట్టు పొట్టు తిడుతుండే వరకు కదిలిండ్రు. ఆగో ఆడేన్నో ఇసుక తోడుతున్నోళ్ళని పట్టుకున్నారట. మళ్ళీ ఎన్నో చూద్దాం పాన్రి. ఎంత పవర్ చేతులుంటే మాత్రం ఎట్లా పడితే అట్లా ఇసుక తోడుకొని పోతారా? ఇక్కడ అధికారంలో ఉన్నామన్న భయం కూడా లేకుంటే ఎట్లా? ఎవరు మీకు ఈ తీరుగా వాగులలో ఇసుక తోడుకోమని చెప్పింది అని ఏకంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ సారే రంగంలోకి దిగిండు. ఎర్రటి ఎండల ఇష్టారాజ్యంగా ఇసుక తోడుతున్నోళ్ళ దగ్గరికి ఏరుకున్నాడు. ఇక చెప్పుండ్రా అబ్బాయిలు, వాటుడు వాట్ నాటుడు అన్నట్టు అడిగిండు. అప్పటి వరకు ఏ భయం లేకుంటే ఇసుక రవాణా చేస్తున్నోళ్ళు కలెక్టర్ సార్ కనబడుతోని చేతులు కట్టుకొని నీళ్లు నములుతున్నారు. మరి అక్కడ ఉన్నది ఇసుక దందా నడిపే పెద్ద లీడరేనో లేక ట్రాక్టర్లు ట్రక్కుల డ్రైవరో తెలియదు గాని కలెక్టర్ సార్ గట్టిగా అడుచుకునే వరకు గజ గజ వణికిండ్రట. ఇట్లా ఎవ్వరు పడతాలు ఇసుక తోడేతానికి లేదు. సర్కార్ అనేది ఓటు ఉన్నది, అధికారులం అనేటోళ్ళం మేమున్నాం. దానికి ఓ పద్ధతి పాడు ఉంటాయి, అవిటిని వాటించాలి. మీరు అవిటిని లెక్క చేయకుండా ఇసుక దందా వేస్తున్నారు కాబట్టి మీ ట్రాక్టర్లు సీజ్ చేస్తున్నాం అని 4 మూసి పడేసిండ్రట. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట అరెపల్లి ఊర్లే శివార్లున్న గోదావరి నదిలో ఈ ఇసుక దోపిడీ జరుగుతున్నదట. అందుకే కలెక్టర్ సత్యప్రసాద్ పోలీసులను ఎంబటేసుకొని పోయి ఇసుక తోడుతున్నోళ్ళ మీద కేసులు చేసి బండ్లు సీజ్ చేసిండట. ఇంకోసారి ఇట్లా జరగకుండా ఇసుక మాఫియా మీద ఉక్కు పాదం మోపుతాం, అక్రమంగా రవాణా చేస్తున్నోళ్లను సక్రమంగా చేయాల్సినవి చేస్తామన్నట్టు చెప్పిండట. అధికారం ఉన్నదానో లేకుంటే అండదండలు ఉన్నాయనో ఇసుక తోడేందుకు నదిలో దిగితే గట్టి చర్యలే ఉంటాయి అన్నాడట. పెద్దోళ్ళు దందాలు చేసుకునే తందుకు కాదు ఇసుకున్నది, పేదలకు అందుబాటులో ఉండేతానికి అని వార్నింగ్లు ఇచ్చిండట. అంతటా ఇసొంటి ఆఫీసర్లుంటే బాగుండు కదా. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇంతకంటే ఎక్కువ జరుగుతున్నది ఇసుక దందా. మరి దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారో ఎట్లా పాడైతుందో పోన్రి అని మాట్లాడుకుంటున్నారట అక్కడి జనాలు.